హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మన టాపిక్ వస్త్రధారణ. వస్త్రధారణ ఏంటి టాపిక్ అనుకుంటున్నారా? నిజమే, మనకి ఇది వినడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అయితే ఈ ఫారిన్లో ప్రొఫెషనల్స్ అందరూ కూడా 2-3 పుస్తకాలు చదువుతారు వస్త్రధారణ గురించి. అదేంటి 2-3 పుస్తకాలు చదవటం? నిజమేనండి, మీరు విన్నది, 2-3 పుస్తకాలే చదువుతారు. అక్కడ డ్రెస్ ఫర్ సక్సెస్ అనేది ఓ పెద్ద విషయం. మనలో డ్రెస్ ఫర్ సక్సెస్ అంటే కొంచెం కొత్త టాపిక్ లాగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, మనం చాలా సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చి మనకి వస్త్రధారణ మీద గొప్ప అవగాహన లేకపోవచ్చు. ఏదైనా ప్రొఫెషన్లో రాణించాలనుకునే వాళ్ళకి సరైన వస్త్రధారణ చేసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ వస్త్రధారణ మీద దృష్టి పెట్టండి. ఏమంటామంటే, మొదటి ఇంప్రెషన్ అంటారు కదా, 95% ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మీ వస్త్రధారణ బట్టే ఫిక్స్ అవుతారు ఎదుటి వాళ్ళు. కాబట్టి సమయానికి, సందర్భానికి, మీ వృత్తికి సంబంధించిన వస్త్రధారణ ధరించడం చాలా ఇంపార్టెంట్. అలాగే గ్రూమింగ్ విషయంలో కూడా చాలామంది అంత పట్టించుకున్నట్టుగా ఉండరు, కానీ చాలా అవసరం. స్త్రీలకి ఈ వస్త్రధారణ మీద మగవాళ్ళతో పోలిస్తే కొంచెం ఆధిక్యం ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆ సెన్సిటివిటీ వాళ్ళకి పుట్టుకతోనూ పెరగడంతో వస్తుంది. మగవాళ్ళకి ఈ వస్త్రధారణ విషయంలో అంత పరిజ్ఞానం లేదని అనుకోవాలి. కానీ తప్పనిసరిగా ప్రొఫెషన్లో రాణించాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే వస్త్రధారణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే సమయానికి స్నానం చేయటం, గ్రూమింగు, ఏదైనా సెంట్ లాంటిది వాడటం, ఇవన్నీ కూడా చాలా అవసరమైన విషయాలు. కొంతమంది పాదరక్షలు, స్టాక్స్ విషయంలో అసలు పట్టింపు లేకుండా ఉంటారు. మీకు తెలుసా, మీ వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఘోరంగా దెబ్బతింటాయి. అలాగే మీ ఎదుటి వాళ్ళు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. మరి కొంతమందికి ఈ నోటి దుర్వాసన ఉంటుంది. వాళ్ళకి ఎదుటి వాళ్ళు చెప్పాలన్నా కానీ నోటి దుర్వాసన విషయంలో వీళ్ళు చెప్పేవాళ్ళు మొహాట పడతారు. వాళ్ళు కూడా దాన్ని అంత పట్టించుకున్నట్టుగా ఉంటారు. ఇవి అనిపించడానికి చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి, కానీ మీతో డీల్ చేసే వాళ్ళకి అది చాలా కంటకప్రాయంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కొంచెం శ్రద్ధ పెడితే మనకు సౌకర్యంగా ఉండడమే కాకుండా ఎదుటి వాళ్ళకి మన పట్ల మంచి అభిప్రాయం కలగడానికి ఆస్కారం ఉంది. ఇంకొంతమంది ఇన్నర్స్ విషయంలో దృష్టి పెట్టరు. ఇన్నర్స్ కానీ, బయటికి కనిపించే వస్త్రాలు కానీ, వీటన్నిటిలో కూడా డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. ఈ మధ్య వస్త్రధారణలో వర్క్ ఫ్రమ్ హోమ్లో పైకేమో కోట్ వేసుకొని ఉంటారు, కింద లుంగి కట్టుకొని ఉంటారు. ఈ వస్త్రధారణ విషయంలో BBC రేడియో సర్వీస్ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు బయటికి కనిపించరు, కానీ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం సంపూర్ణంగా వస్త్రధారణతోటే ఆ వార్తలు చదవాలనే పద్ధతి ఉంది. అలాగే ఏ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళైనా ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వస్త్రధారణ, అలాగే ఏదైనా ఫంక్షన్లో పార్టీలకు వెళితే అక్కడ వేసుకోవాల్సిన వస్త్రధారణ, ఇలాంటి విషయంలో ప్రతి వాళ్ళు కూడా అవగాహన, జ్ఞానాన్ని కలిగి ఉండి మీ వస్త్రధారణ విషయంలో, మీ పర్సనల్ గ్రూమింగ్ విషయంలో శ్రద్ధ పెట్టడం చాలా చాలా అవసరం. గ్రూమింగ్ అంటే హెయిర్ మెయింటైన్ చేయటం, హెయిర్ కటింగ్, ఇలాంటివి అనమాట. ఈ విషయంలో శ్రద్ధ పెట్టడం, ఆచరించడం చాలా అవసరం అని నేను భావిస్తూ, నేను చెప్పిన విషయాలు చిన్నవిగా ఉన్నా కానీ వాటి యొక్క ప్రాధాన్యతను గమనించి మీరందరూ కూడా శ్రద్ధ పెడతారని నేను భావిస్తున్నాను.